హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. దిస్ ఈజ్ గంగాధర్ వీర్లా. ఈ అమ్మాయిలకు వచ్చే పాపులారిటీ, బిజినెస్ యొక్క డిమాండ్ని తట్టుకోలేక, వాళ్ళు చూడలేక, ఈర్ష్యతో కూడా వాళ్ళపైన నిత్యం వందలాది ఫేక్ కాల్స్, ఫేక్ ఆర్డర్స్ కూడా వస్తుంటాయి. ఇలాంటి క్రమంలో సిన్సియర్గా ఎవరో ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన మెసేజ్కి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అది కూడా మోతాదుకు మించి రియాక్ట్ అయ్యారు. పచ్చి బూతులు తిట్టడం అనేది ఆడియో లీక్ అయ్యింది. మనందరం అది విన్నాం. ఆడుతూ పాడుతూ వాళ్ళ బిజినెస్ ఆగిపోతున్న క్రమంలో ఈ ఆడియో అనేది బయటకు రావడం, ఆడియో లీక్ కావడం, అది కావాలని కొంతమంది యూట్యూబ్ మీడియా కూడా ఇంత దాన్ని అంత చేయడం, గోరింతను కొండంత చేయడం అనేది మనకు తెలుసు. వాళ్ళు చేసేదానికి అర్థం పరమార్థం ఉందనే ఒక బేస్ మీద అయితే వెళ్ళరు. ఏదో దొరికింది దాన్ని న్యూస్గా చేయాలి, వైరల్ చేయాలి. 1,00,000-1,50,000 వ్యూస్ వచ్చినాయా, నెలకు ఒక రీల్ మీద ఒక 8,000-9,000 డబ్బులు వస్తున్నాయా అని చూడడం తప్ప, ఇలా చేయడం వల్ల ఒకరి బిజినెస్ని మనం పాడు చేసినట్టు అవుద్ది. బతుకుతున్నారు లేదు, తప్పు జరిగిందిలే, మనకెందుకులే అనే ఒక క్షమాగుణం కలిగిన వాళ్ళైతే ఎవరూ లేరని నేను చెప్పాలి. ఇక్కడ ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నదంటే, అమ్మాయిలు పొరపాటున కస్టమర్ని తిట్టొచ్చు. తిట్టిన దానికి ఇదంతా జరిగింది. మెచ్యూరిటీ లేకపోవడము, లేదంటే వాళ్ళు ఈ 1 year 1.5 year నుంచి రకరకాల ఫేక్ మెసేజ్లు, ఫేక్ ఆర్డర్స్ చూసి ఫ్రస్ట్రేట్ అవ్వడం ఏదో జరిగింది. ఈ అమ్మాయిలు తిట్టారు అని ఆడియో రిలీజ్ చేసిన వ్యక్తి కూడా ఏదో ప్రపంచానికి సందేశం ఇచ్చానో, గొప్ప పని చేశానో సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చేయకూడదు. ఎందుకంటే ఇలా ఆడియో చేయడం వల్ల, ఆడియో రిలీజ్ చేయడం వల్ల వాళ్ళ బిజినెస్ ఏ రకంగా దెబ్బతింటుంది, ఏ రకంగా వాళ్ళు సర్వనాశనం అయిపోతారనే విషయం తెలియదా? ఈ ఆడియో రిలీజ్ చేయడంలో కూడా ఏదో ఒక ఇంటెన్షన్ తోటే అతను కూడా ఆడియో రిలీజ్ చేశాడు.